హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిష్ లూకీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఇది లెక్కైతే నేను వ్యాలంటైన్స్ డేకి పెట్టాల్సిన వీడియో, బట్ ఇప్పుడు పెడుతున్నాను. చాలా టైం అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ నేనున్న సిచ్యువేషన్ అనేది చాలా అంటే చాలా బ్యాడ్ సిచ్యువేషన్. అందుకనేసి ఇంత టైం అయితే తీసుకున్నాను. అసలు ఈ వీడియో పెట్టాలి అని చెప్పేసి నాకైతే అనిపించలేదు, బట్ పెట్టాలి అనుకున్నాను. అంటే ఇక్కడ ఒక సిచ్యువేషన్ అనేది నాకు హార్ట్ టచింగ్గా అనిపించింది, అందుకనేసి మీతో కూడా షేర్ చేసుకుందామని నేనైతే పెట్టదలుచుకున్నాను. నాకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చి నేను ఒక 4 days అనేది హాస్పిటల్లోనే అయితే అడ్మిట్ అయ్యి సిలైన్స్ ఎక్కించుకుని ఇంకా ట్రీట్మెంట్ తీసుకునేసరికి నాకు 4 days అయితే టైం పట్టింది. ఇంకా మా ఓడైతే నాకు అన్నం అయితే తినిపిస్తుంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ మా ఇంకే చూస్తున్నారు. చిన్న పిల్లోడు తినిపిస్తున్నాడు అని చెప్పేసి అలాగే చూస్తున్నారు అందరూ. తర్వాత ఇంకా కరెక్ట్గా 14th రోజే, ఫిబ్రవరి 14th రోజే నేనైతే ఇంటికైతే వచ్చాను డిశ్చార్జ్ అయ్యి. ఇంక ఇంటికి రాగానే ఇంకా మా వారైతే సర్ప్రైజ్ అయితే చేశారు. ఎప్పుడైనా సరే ఫిబ్రవరి 14కి ఏదో ఒకటి గిఫ్ట్ అనేది ఇస్తూ ఉంటారు. ఇంకా సేమ్ అదే రోజు కూడా అయితే ఇచ్చారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు ఇస్తారని చెప్పేసి. అక్కడ నా చేయి చూసారా, సెలైన్ పెట్టుకుని ఎంత లావు వాసిపోయిందో. ఇంకా అలాగే అయితే గిఫ్ట్ అయితే ఓపెన్ చేశాను. చాలా పెయిన్ వచ్చేస్తుంది, పట్టుకోలేకపోతున్నాను. ఇంకా సెలైన్స్ పెట్టి ఉంది కదా, ఇంకా హ్యాండ్ అనేది ఇంకా బాగా వాసిపోయింది. ఇంకా తీసుకొచ్చి గిఫ్ట్ అనేది నాకైతే ఇచ్చారు. ఇంకా నేను అది ఓపెన్ చేసి చూస్తే ఇంకా అందులో ఒక రెడ్ కలర్ రోజ్ ఒకటి ఉంది. చాలా బాగుంది ఆ రోజ్. అండ్ ఒక చిన్నది ఏదో ఒక క్యూట్గా ఉంది, అది చాలా బాగా నచ్చింది నాకు. ఒక గాజు సీసాలు అయితే ఉంది. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక కొటేషన్ అయితే ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్ లాగా అయితే ఇచ్చారు. తర్వాత కపుల్ రింగ్స్ ఉంటాయి కదా, ఇంకా కపుల్ రింగ్స్ కూడా అయితే 2 అయితే వచ్చినాయి. ఇంకా మేమైతే పెట్టుకోలేదు, కానీ అప్పుడు ఇంకా నార్మల్గా అయితే చూసాను, బాగున్నాయి కపుల్ రింగ్స్. ఇంకా మేము ఇప్పటికీ కూడా ఆ రింగ్స్ అయితే ఇంకా పెట్టుకోలేదు, అలాగే అయితే ఉంచాను అనమాట. తర్వాత ఒక చిన్న బాక్స్లో అయితే చిన్న టెడ్డీ బేర్ అయితే వచ్చింది. చాలా బాగా అనిపించింది, భలే క్యూట్గా అనిపించింది. తర్వాత చిన్న పక్కన రోజెస్ కూడా ఇచ్చాడు, చూడడానికి ఎంత బాగుందో అనిపించింది అనమాట. సో ఇది ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశారంట, చాలా బాగా అయితే వచ్చింది. నాకైతే బాగా నచ్చింది గిఫ్ట్ అయితే. ఇంకా నాకు టెడ్డీ బేర్ అయితే బాగా నచ్చింది. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే, నా కోసం గిఫ్ట్ ఆర్డర్ ఎప్పుడు చేశారో తెలియదు. నేనున్న సిచ్యువేషన్లో ఆయన ఒక్కడే నన్ను చూసుకుంటూ నా కోసం గిఫ్ట్ ఆర్డర్ చేసి నా కోసం ఇచ్చి అనే టైం అనేది నాకు కేటాయించారు చూసారా, అది నాకు బాగా నచ్చింది. లవ్ అనేది ఏ సిచ్యువేషన్లో అయినా సరే చూపించగలిగేది అని చెప్పి నాకైతే అర్థమైంది. ఇంతకన్నా ఏ ఆడపిల్లకి ఏం కావాలి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.